హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం పర్సంటేజెస్ అనే టాపిక్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నిన్నటి క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్కి ఎలా కన్వర్ట్ చేయాలి అన్న దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈ రోజు వీడియోలో మనం పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్కి ఎలా కన్వర్ట్ చేయాలి అన్న దాని గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకేనా? సో సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను, మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు సపోజ్ 15% తీసుకున్నాం అనుకోండి. 15% అంటే దీన్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలంటే, చూడండి 15% అంటే ఏం చేయాలి, బై 100 రాయాలి కదా. పర్సంటేజ్ అంటే చెప్పే కదా బై 100 అని. సో దీన్ని క్యాన్సిల్ చేస్తే మనకి ఫ్రాక్షన్ అయితే వచ్చేస్తుంది అనమాట. 5 ఇక్కడ 3 టైమ్స్ పోతుంది, 5 ఇక్కడ 20 టైమ్స్ పోతుంది. అలా ఫ్రాక్షన్ ఏమవుతుంది, 3/20 అవుతుంది. అవునా? సో ఫ్రాక్షన్ ఏమవుతుందంటే 3/20. లెట్ us కన్సిడర్ వన్ మోర్ ఎగ్జాంపుల్. లెట్ us సే 55% అనుకుందాం. దీన్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, మళ్ళీ 55 డివైడెడ్ బై 100 చేయాలి కదా. ఎందుకంటే పర్సంటేజ్ అంటే బై 100 రాయమన్నా కదా. సో చేస్తే క్యాన్సిల్ చేస్తే మనకి ఫ్రాక్షన్ వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ 5 అనేది 11 టైమ్స్ పోతుంది, 5 అనేది ఇక్కడ 20 టైమ్స్ పోతుంది. అలా ఫ్రాక్షన్ ఏమవుతుందంటే 11/20 అవుతుంది అనమాట. ఈ విధంగా మనం పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్కి అయితే కన్వర్ట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఓకేనా? ఇక్కడ మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉండే, వాటిని కూడా ఇలా కన్వర్ట్ చేస్తే మనకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? చూడండి జాగ్రత్తగా. ఇక్కడ ఏముంది, 83.33% ఉంది. ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం మీరేం చేస్తారంటే దీన్ని ఎలా రాస్తారు, 83.33 ఆ పర్సంటేజ్ బదులు బై 100 చేస్తారు. అవునా? మరి ఇక్కడ క్యాన్సిలేషన్స్ అనేది చాలా అంటే చాలా టఫ్ అయిపోతుంది అనమాట క్యాన్సిల్ చేయాలంటే. అవునా? మరి ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయాలంటే స్ప్లిట్ చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది. చూడండి, స్ప్లిట్ చేయడం అంటే ఎలా స్ప్లిట్ చేస్తామంటే దీన్ని ఎలా పడితే అలా స్ప్లిట్ చేయకూడదు. ఎలా స్ప్లిట్ చేయాలంటే మనకి వాల్యూస్ తెలిసే విధంగా స్ప్లిట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ దీన్ని ఎలా స్ప్లిట్ చేసుకోవాలంటే చూడండి, 50% ప్లస్ 33.33%గా స్ప్లిట్ చేసుకోవాలి. అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు స్ప్లిట్ చేసుకోకూడదు. ఇక్కడ మనకి ఇలానే ఎందుకు స్ప్లిట్ చేయాలంటే మన వాల్యూస్ తెలుసు కదా. 50% అంటే 1/2 అని తెలుసు, 33.33% అంటే 1/3 అని తెలుసు. మరి వాల్యూస్ తెలుసు కాబట్టి మనం ఈ విధంగా స్ప్లిట్ చేసుకున్నాం. ఎలా పడితే అలా స్ప్లిట్ చేస్తే మళ్ళీ వాల్యూస్ తెలియవు. అవునా కదా? సో ఈ వాల్యూస్ కూడా ఎలా వచ్చాయని మళ్ళీ అడగకూడదు. నిన్న క్లాస్లో చెప్పా కాబట్టి ఒకసారి వెళ్ళి చెక్ చేస్తే 50% అంటే 1/2 ఎలా వచ్చిందో, అలాగే 33.33% అంటే 1/3 ఎలా వచ్చిందో మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ఓకేనా? సో చూడండి, 50% అంటే 1/2 అవుతుందా, 1/2 ప్లస్ 33.33% అంటే 1/3 అవుతుంది. మొత్తానికి ఎల్సిఎం 6 అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే 3 + 2 అంటే సింపుల్గా 5 అవుతుంది అనమాట. అలా 83.33% అంటే 5/6 అనమాట వాల్యూ. ఓకేనా? సో ఇక్కడ కూడా చూడండి, దీన్ని కూడా అంతే స్ప్లిట్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ క్యాన్సిల్ చేయాలంటే కొద్దిగా కాంప్లికేట్ అవుతుంది. అవునా కదా? ఎందుకంటే ఇప్పుడు ఇది 17.5 అవుతుంది, బై 100 అవుతుంది. క్యాన్సిల్ చేయొచ్చు, చేసిన వచ్చింది, బట్ దానికంటే స్ప్లిట్టింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది అనమాట. ఓకేనా? చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు దీన్ని ఎలా స్ప్లిట్ చేద్దామంటే దీన్ని 12.5% ప్లస్ 5%గా స్ప్లిట్ చేసుకోవచ్చు. అవునా? సో 12.5% అంటే మనకు ఆల్రెడీ వాల్యూ తెలుసు, ఎంత, 1/8. అవునా కదా? 1/8 అంటే 12.5, 1/4లో సగం. 1/4 అంటే మనకు ఆల్రెడీ 25% తెలుసు, దాంట్లో సగం ఏంటి, 1/8. మరి 25లో సగం అంటే 12.5%. అవునా? సో అలా 12.5% అంటే 1/8 ప్లస్ 5% అంటే 1/20 అవుతుంది అనమాట. 5/100 కదా. సో 1/20 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎల్సిఎం ఎంత, 40 అని కదా ఈ రెండింటికి. 40 ఎల్సిఎం, 40లో 8 5 టైమ్స్ పోతుందా. సో 5 1s 5 ప్లస్ 40లో 20 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది, 2 టైమ్స్ పోతుందా. 2 1s 2 అవుతుంది. సో అలా ఫ్రాక్షన్ ఏమవుతుందంటే 7/40 అవుతుంది అనమాట. ఫ్రాక్షన్ ఏమవుతుందంటే 7/40. అర్థమైందా? నెక్స్ట్ దీన్ని డైరెక్ట్గా బై 100 చేసి క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనకి క్యాన్సిల్ అవుతాయి. చూడండి, ఇక్కడ 125/100 పర్సంటేజ్ బదులు. అవునా? క్యాన్సిల్ చేస్తే సింపుల్గా అయిపోతుంది, లేదా స్ప్లిట్ చేసుకున్న ప్రాబ్లం లేదు. ఓకేనా? చూడండి, ఇక్కడ 25 5 టైమ్స్ పోతుంది పైన, ఇక్కడేమో 4 టైమ్స్ పోతుంది. అవునా? అలా ఫ్రాక్షన్ ఏమవుతుందంటే 5/4 అవుతుంది. లేదు అంటే దీన్ని స్ప్లిట్ చేసుకోవచ్చు. ఎలా అంటే చూడండి, 125ని నేను 100% ప్లస్ 25%గా స్ప్లిట్ చేస్తా. 100% ప్లస్ 25%గా స్ప్లిట్ చేస్తా. స్ప్లిట్ చేస్తే 100% అంటే వాల్యూ తెలుసు, ఎంత, 1 అవుతుందా. ప్లస్ 25% అంటే ఇప్పుడే చెప్పా 1/4. అవునా? మరి 1 + 1/4 అంటే మళ్ళీ తిరిగి 5/4 వస్తుంది అనమాట. సో అలా చేసినా సరే, లైక్ స్ప్లిట్ చేసినా సరే, లేదా డైరెక్ట్గా బై 100 చేసి క్యాన్సిల్ చేసినా సరే మనకి
ఫ్రాక్షన్ అనేది 5/4 వస్తుంది అనమాట. వేరేస్ ఇక్కడ ఫ్రాక్షన్లో రాయాలంటే స్ప్లిట్ చేస్తే సింపుల్గా అయిపోతుంది. లేదంటే మీరు కనుక 83.33/100 వేసి కానీ క్యాన్సిల్ చేయాలని చూస్తే కాంప్లికేట్ అయిపోతుంది అనమాట. ఓకేనా. సో అందుకే కొన్ని చోట్ల స్ప్లిట్టింగ్ చేస్తాం, కొన్ని చోట్ల డైరెక్ట్గా క్యాన్సిల్ చేస్తాం అనమాట. ఓకేనా. చూడండి. అండ్ నెక్స్ట్ 82.5% ఉంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే స్ప్లిట్ చేయండి. 70% ప్లస్ 12.5%. అవునా. 70% ప్లస్ 12.5%. 70% అంటే ఏమవుతుంది? 70/100. 70/100 నథింగ్ బట్ 7/10 అవుతుంది అనమాట. అవునా. 7/10 అవుతుంది. ప్లస్ 12.5% అంటే ఇప్పుడే చెప్పా 1/8 అవుతుంది. అవునా. సో మరి రెండింటికి ఎల్సిఎం ఎంత? ఎల్సిఎం 40 అని కదా. సో ఎల్సిఎం అనేది 40 అవుతుంది. 40లో 10 ఎన్ని టైమ్స్ పోతుంది? 4 టైమ్స్ పోతుంది. 4 × 7 4 7s 28 అవుతుందా. సో 28 ప్లస్ 40లో 8 5 టైమ్స్ పోతుంది. 5 1s 5 అవుతుంది. సో ఫైనల్గా ఏమవుతుందంటే 33/40 అనేది ఫ్రాక్షన్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఫ్రాక్షన్లో ఎంత అంటే 33/40. నెక్స్ట్ ఏంటంటే 164%. దీన్ని స్ప్లిట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా 164/100 రాసేయండి సరిపోతుంది. ఓకేనా. సో క్యాన్సిల్ చేస్తే మనకి ఫ్రాక్షన్ వస్తుంది అనమాట. ఫ్రాక్షన్ ఇక్కడ 4 ఎన్ని టైమ్స్ పోతుంది? 41 టైమ్స్ పోతుంది. అవునా కదా. 41 టైమ్స్ పోతుంది. ఇక్కడేమో 25 టైమ్స్ పోతుంది. అలా ఫ్రాక్షన్ ఏమవుతుందంటే 41/25 అనేది ఫ్రాక్షన్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనం పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్కి కన్వర్ట్ చేసుకుంటాం. వీలుంటే క్యాన్సిల్ అయ్యే ఉంటే డైరెక్ట్గా బై 100 చేసేసి క్యాన్సిల్ చేసుకొని ఇలా ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తాం. వీలు లేదు అనుకుంటే ఇలా స్ప్లిట్ చేసుకున్న వాల్యూస్ మనకు తెలుసు కాబట్టి ఇలా 50% 33.33% వాల్యూస్ తెలుసు కాబట్టి ఇలా తెలిసిన వాల్యూస్లోకి స్ప్లిట్ చేసుకొని సింపుల్గా మనం ఫ్రాక్షన్లోకి అయితే కన్వర్ట్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా. ఇంతవరకు క్లియర్ కదా. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే x% ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు y% ఆఫ్ x అనమాట. అంటే సింపుల్గా x ప్లేస్లోకి ఇక్కడ y వచ్చింది, y ప్లేస్లోకి ఇక్కడ x వచ్చింది. అంటే సింపుల్గా x y కనుక ఇంటర్చేంజ్ అయినా సరే వాల్యూ అనేది మారట్లేదు అనమాట. ఎందుకంటే చూడండి x% అంటే మీనింగ్ ఏంటి? x/100 అవునా కదా. ఇంటూ హాఫ్ అంటే ఇంటూ కదా, ఇంటూ y అంటే ఇక్కడ వాల్యూ ఏమైంది? xy/100 అయింది. అలాగే ఇక్కడ y% అంటే y/100 హాఫ్ అంటే ఇంటూ ఇక్కడ x ఉంది. అంటే సింపుల్గా ఈ వాల్యూ కూడా xy/100 ఇక్కడ కూడా అంతే xy/100. మరి రెండు ఈక్వల్ అని కదా. సో అందుకే చెప్పింది x% ఆఫ్ y అనేది దేనికి ఈక్వల్ అవుతుందంటే y% ఆఫ్ xకి ఈక్వల్ అవుతుంది. అంటే x y ఇంటర్చేంజ్ అయినా సరే, తారుమారు అయినా సరే, దాని ప్లేస్లోకి అది, దాని ప్లేస్లోకి ఇది, దీని ప్లేస్లోకి అది ఇలా వెళ్ళినా సరే వాల్యూ అనేది మారదనమాట. ఓకేనా. సో సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకేనా. చూడండి. ఇప్పుడు సపోజ్ 20% ఆఫ్ 40 అని అనుకోండి. 20% ఆఫ్ 40 ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం దేనికి ఈక్వల్ అవ్వాలి? ఇది ఇంటర్చేంజ్ చేయండి. చేస్తే ఏమవుతుంది? 40% ఆఫ్ 20 అవుతుంది. అవునా. 40% ఆఫ్ 20 అవుతుంది. మరి ఇక్కడ క్యాన్సిల్ చేస్తే రెండు వాల్యూస్ సేమ్గా ఉండాలి. అవునా. రెండింటి వాల్యూస్ సేమ్గా ఉండాలి. చూస్తే ఇక్కడ ఏమవుతుందంటే పర్సెంటేజ్ 00 క్యాన్సిల్ అయిపోతుందా? పర్సెంటేజ్ అంటే by100 కదా. by100 అను ఇక్కడ పైన 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. 2 4s ఎంత? ఇక్కడ వాల్యూ 8 అవుతుంది. అలాగే ఇక్కడ పర్సెంటేజ్ 00 క్యాన్సిల్ అయిపోతుందా? మరి 4 2s ఎంత? 8. మరి రెండు వాల్యూస్ ఈక్వల్ అయినాయా? అందుకే చెప్పింది x% ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు y% ఆఫ్ x అవుతుంది అనమాట. ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇలా మనకి పర్సెంటేజ్ అనే ఫార్మేట్లో వస్తూ ఉంటాయి అనమాట. ఓకేనా. పర్సెంటేజ్ అంటే మనకి 2 పర్సెంటేజ్లు ఉంటాయి. అయితే ఇలాంటి వాటిని సింగిల్ పర్సెంటేజ్ ఉన్న వాల్యూలోకి కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ 2 పర్సెంటేజ్లు ఉన్నాయి కదా, దాన్ని సింగిల్ పర్సెంటేజ్ వాల్యూలోకి కన్వర్ట్ చేయాలంటే జనరల్గా మనం ఏం చేస్తామంటే చూడండి, జనరల్గా చేసే ప్రొసీజర్ చెప్తాను, ట్రిక్కీగా ఎలా చేయాలో చెప్తాను. చూడండి. ఇప్పుడు 20% అంటే 20/100 ఆఫ్ అంటే ఇంటూ 40%. ఒక పర్సెంటేజ్ ఉండాలి కదా, మనకి ఒక పర్సెంటేజ్ ఉండాలి కదా. సో చూస్తే ఇక్కడ 00 పైన 00 క్యాన్సిల్ అయిపోతుందా? 2 4s 8% అవుతుంది. అంటే సింపుల్గా ఇక్కడ డబల్ పర్సెంటేజ్ ఉన్న వాల్యూని మనం సింగిల్ పర్సెంటేజ్గా రాస్తే ఎంత అయింది? ఇది 8% అయింది. కానీ ఇదంతా చేయకూడదు అనమాట. ఎందుకంటే దీన్ని సింపుల్గా ఎలా చేస్తామంటే ఇలా పర్సెంటేజ్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ నెంబర్స్కి రైట్ సైడ్ నుంచి 1 digit ముందు పాయింట్ పెట్టు. ఇక్కడ కూడా అంతే. ఈ నెంబర్ కూడా రైట్ సైడ్ నుంచి 1 digit ముందు పాయింట్ పెట్టు. ఇక్కడ పాయింట్ పెడితే ఏమవుతుంది? ఇదేమో 2.0 అవుతుంది. అంటే 2 అవుతుంది. ఇంటూ ఇదేమో 4.0 అవుతుంది. అంటే 4 అవుతుంది. రెండు పర్సెంటేజ్లకి ఒక పర్సెంటేజ్ పెడితే ఏమవుతుందంటే 2 4s 8% అవుతుంది అనమాట. 2 4s 8%. మరి ఇక్కడ క్యాలిక్యులేట్ చేసినా 8% వచ్చింది. డైరెక్ట్గా ఇలా 1 digit ముందు పాయింట్ పెట్టుకొని
చేసినా సరే మళ్ళీ 8% వచ్చింది. కాకపోతే ఇక్కడేమో క్యాలిక్యులేషన్ ఉంటుంది, ఇక్కడేమో డైరెక్ట్గా చెప్పేస్తాం అనమాట. ఓకేనా, సో అలా చేసుకోవాలన్నమాట. లెట్ us say వన్ మోర్ ఎగ్జాంపుల్. సపోజ్ 50% ఆఫ్ 80% ఉందనుకోండి. 50% ఆఫ్ 80% వాల్యూ ఎంతో చెప్పండి కళ్ళు మూసుకొని. ఇక్కడ ఏం చేయాలి, రైట్ సైడ్ నుంచి 1 డిజిట్ ముందు, రైట్ సైడ్ నుంచి 1 డిజిట్ ముందు పాయింట్ పెడితే ఇది 5 అవుతుంది, ఇదేమో 8 అవుతుంది. 5 8s 40, 5 8s 40, 2 పర్సెంటేజ్లకి 1 పర్సెంటేజ్ పెట్టాలి. అలా సింపుల్గా ఇది 40% అవుతుంది అనమాట. ఓకేనా, అంతేగాని మళ్ళీ 50% అంటే 50/100 ఇంటూ 80% 1 పర్సెంటేజ్ ఉండాలి కాబట్టి 80%, 00 క్యాన్సిల్ అయిపోతుంది. 5 8s 40%, ఇది చేయకూడదు అనమాట. ఓకేనా, డైరెక్ట్గా 1 డిజిట్ ముందు పాయింట్, 1 డిజిట్ ముందు పాయింట్ మల్టిప్లై చేసి పర్సెంటేజ్ పెట్టి సరిపోతుంది. ఓకేనా, సో అలా ఇది 40% అవుతుంది అనమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎక్స్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ వై. అంటే సింపుల్గా దీని మీనింగ్ ఏంటంటే వైలో ఎక్స్ అనేది ఎంత పర్సెంట్ ఉంది, వైలో ఎక్స్ అనేది ఎంత పర్సెంటేజ్ ఉంది అనేసి క్వశ్చన్ అడుగుతాడు అనమాట. సో ఇలాంటి ఫార్మాట్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆఫ్ తర్వాత ఎవరున్నారో వాళ్ళని తీసుకొచ్చి కింద రాయండి. ఓకేనా, ఆఫ్ తర్వాత ఎవరున్నారో వాళ్ళని తీసుకొచ్చి కింద రాయండి. రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పైన రాయండి. ఇక్కడ రిమైనింగ్ ఎవరు, ఎక్స్ కదా, సో ఎక్స్ని పైన రాయండి. పర్సెంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100 చేయండి, సరిపోతుంది. ఓకేనా, సో అలా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే ఇది అవుతుంది అనమాట. ఓకేనా, సో సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడండి జాగ్రత్తగా. సపోజ్ 2 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 5 అన్నాను అనుకోండి. 2 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 5 అన్న అంటే దీని మీనింగ్ ఏంటి, 5లో 2 అనేది ఎంత పర్సెంటేజ్ అని అడుగుతున్నా. మరి ఇలాంటి ఫార్మాట్ వచ్చినప్పుడు ఏం చేయమన్నాను, ఆఫ్ తర్వాత ఎవరు ఉంటారో వాళ్ళని కింద రాయమన్నా, రిమైనింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని పైన రాయమన్నా, పర్సెంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100 పెట్టమన్నా. అవునా, సో క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ అయిపోతుంది అనమాట. 5 1 టైం పోతుంది, 5 ఇక్కడ 20 టైమ్స్ పోతుంది. 2 ఇంటూ 20 అంటే 40 మీన్స్ 40% అవుతుంది అనమాట, పర్సెంటేజ్లో కదా. సో అలా 5లో 2 అనేది ఎంత పర్సెంటేజ్ ఉంటుందంటే 40% ఉంటుందన్నమాట. ఓకేనా, సో ఈ విధమైన ప్యాటర్న్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఆఫ్ తర్వాత ఎవరు ఉంటారో వాళ్ళని కింద రాయాలి, రిమైనింగ్ వాళ్ళని పైన రాయాలి. పర్సెంటేజ్ అంటాడు కాబట్టి ఇంటూ 100 చేస్తే వాల్యూ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎక్స్ ఈజ్ వాట్ పర్సెంట్ మోర్ ఆర్ లెస్ దాన్ వై. అంటే దీని మీనింగ్ ఏంటంటే వై కంటే ఎక్స్ అనేది ఎంత పర్సెంట్ ఎక్కువ ఉంది, ఎంత పర్సెంట్ తక్కువ ఉంది అనేసి అడుగుతాడు అనమాట. ఓకేనా, వై కంటే ఎక్స్ అనేది ఎంత పర్సెంట్ ఎక్కువ ఉంది, ఎంత పర్సెంట్ తక్కువ ఉంది అనేసి క్వశ్చన్ అడుగుతాడు అనమాట. ఓకేనా, సో ఇలాంటి ఫార్మాట్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే సింపుల్గా దాన్ తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళని కింద రాయండి. ఇక్కడ దాన్ తర్వాత వై కదా ఉంది, సో ఆ వైని కింద రాయండి. మోర్ ఆర్ లెస్ అంటున్నాడు కాబట్టి సింపుల్గా డిఫరెన్స్ తీసుకోండి, ఎక్స్కి వైకి డిఫరెన్స్ తీసుకోండి, ఆ డిఫరెన్స్ పైన రాయండి. ఓకేనా, డిఫరెన్స్ ఏమో పైన రాయండి, దాని తర్వాత ఎవరు ఉంటారో వాళ్ళని కింద రాయండి. పర్సెంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100 చేయండి, సరిపోతుంది. ఓకేనా, ఇందాక ఎలా అయితే మనం ఆఫ్ తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళని కింద రాసామో ఇక్కడ కూడా అంతే, దాని తర్వాత ఎవరైతే ఉంటారో వాళ్ళని కింద రాయాలి. ఇక్కడ మోర్ ఆర్ లెస్ అంటున్నాడు కాబట్టి డిఫరెన్స్ తీసుకున్నాం. ఓకేనా, సో అలా చేస్తే మనకి ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ వస్తుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది ఏంటంటే డిఫరెన్స్ ఎందుకు తీసుకున్నారు అనేసి డౌట్ వస్తుంది అనమాట. ఇక్కడ డిఫరెన్స్ ఎందుకు తీసుకున్నామంటే చిన్న పాయింట్ చెప్తా చూడండి. ఇప్పుడు 2 అనేది 5 కంటే ఎంత తక్కువ అని అడిగాను అనుకోండి, మీరేం చెప్తారు, డైరెక్ట్గా 3 అనేసి చెప్తారు. ఇక్కడ ఈ 3 ఎలా వచ్చింది, అంటే వీటి మధ్య డిఫరెన్స్ అయినా కదా, అవునా కదా. ఇప్పుడు 2 అనేది 5 కంటే ఎంత తక్కువ అన్నాను అనుకోండి, మీరేం చెప్తారు, 3 తక్కువ ఉంది అనేసి చెప్తారు. ఈ 3 ఎలా వచ్చింది, వీటి మధ్య డిఫరెన్స్. మరి ఎక్కువ తక్కువ అని మాట్లాడినప్పుడు డిఫరెన్స్ తీసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడే చెప్తాను ఇంకొక పాయింట్ చూడండి. ఇప్పుడు 5 అనేది 2 కంటే ఎంత ఎక్కువ అన్నాను అనుకోండి, అప్పుడు ఎంత అని చెప్తారు, 3 ఎక్కువ అని చెప్తారు. అంటే ఎక్కువ అన్నప్పుడు తక్కువ అన్నప్పుడు ఏం చెప్తున్నారు, మీరు డిఫరెన్స్ చెప్తున్నారు, అవునా కదా. సో అందుకే చెప్పింది మోర్ ఆర్ లెస్ అంటున్నాడు కాబట్టి డిఫరెన్స్ తీసుకోమన్నా. ఓకేనా, సో ఆ విధంగా చేస్తే మనకి ఆన్సర్ అయిపోతుంది అనమాట. లెట్ us say వన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, మీకు ఒక క్లారిటీ వస్తుంది. సపోజ్ 2 ఈజ్ వాట్ పర్సెంట్ లెస్ దాన్ 5 అన్నాను అనుకోండి. లెస్ దాన్ 5 అంటే 5 కంటే 2 అనేది ఎంత పర్సెంట్ తక్కువ ఉంది అనేసి క్వశ్చన్ అడిగాను అనుకోండి. ఏం చేయాలి, దాని తర్వాత ఎవరు ఉంటారో వాళ్ళని కింద రాయమన్నా. సో ఇక్కడ దాని తర్వాత 5 కాబట్టి 5ని కింద రాయండి. నెక్స్ట్ ఏం చేయాలి, లెస్ ఆర్ మోర్ అంటున్నాడు కాబట్టి డిఫరెన్స్ తీసుకోవాలి. 2కి 5కి డిఫరెన్స్ ఎంత, 3 కదా, సో 3ని పైన రాయండి. పర్సెంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100 చేయండి, ఆన్సర్ వస్తుంది అనమాట. సో క్యాన్సిల్ చేస్తే 5 1 టైమ్, 5 ఇక్కడ 20 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 3 ఇంటూ 20 అంటే 60 అవుతుందా, 60 మీన్స్
మీన్స్ 60%. అంటే 5 కంటే 2 అనేది ఎంత పర్సెంట్ లెస్, ఎంత పర్సెంట్ తక్కువ ఉంటుందంటే 60% తక్కువ ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇలాంటి ఫార్మాట్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈ విధంగా సాల్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇనీషియల్గా ఒక వాల్యూ ఉంటుంది. అయితే ఈ వాల్యూ ఏమవుతుందంటే కొంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది లేదా కొంత పర్సెంటేజ్ డిక్రీజ్ అవుతుంది అనుకోండి. అప్పుడు ఇంక్రీజ్ అయినప్పుడు కానీ డిక్రీజ్ అయినప్పుడు కానీ ఏమవుతుంది, వాల్యూ ఖచ్చితంగా మారేది కదా. ఒక వాల్యూ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు కానీ డిక్రీజ్ అయినప్పుడు కానీ ఖచ్చితంగా వాల్యూ మారిద్ది. ఆ మారే వాల్యూనే మనం ఫైనల్ వాల్యూ అంటాం. ఓకేనా. అయితే ఇక్కడ క్వశ్చనింగ్ ఎలా అడుగుతాడంటే క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఈ వాల్యూ అనేది ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది లేదా ఎంత పర్సెంటేజ్ డిక్రీజ్ అయింది అనేసి క్వశ్చన్ అడుగుతాడు అనమాట. సో అప్పుడు ఆ ఇంక్రీజ్ అయిన పర్సెంటేజ్ కానీ డిక్రీజ్ అయిన పర్సెంటేజ్ కానీ దేనికి ఈక్వల్ అవుతుందంటే, అంటే ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది ఎంత పర్సెంటేజ్ డిక్రీజ్ అయింది అది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే సింపుల్గా వీటి మధ్య డిఫరెన్స్ బై ఇనీషియల్ వాల్యూ ఇంటూ 100 చేస్తే సరిపోతుంది అనమాట. ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది లేదా ఎంత పర్సెంటేజ్ డిక్రీజ్ అయింది ఇది కావాలంటే ఏం చేయాలి, ఈ డిఫరెన్స్ బై ఇనీషియల్ వాల్యూ పర్సెంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100 చేస్తే సరిపోతుంది అనమాట. కానీ ఇది గుర్తుపెట్టుకోవాలంటే మనకి ఎగ్జామ్ హడావుళ్ళు గుర్తుండదు అనమాట. మరి దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే సింపుల్గా చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు ఒక క్లారిటీ వస్తుంది. సపోజ్ 80 అనేది ఒక ఇనీషియల్ వాల్యూ అనుకోండి. 80 అనేది ఇనీషియల్ వాల్యూ. ఇప్పుడు ఇది ఏమైందంటే కొంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయ్యి సపోజ్ 120 అయ్యింది అనుకుందాం. ఓకేనా. ఇనీషియల్ వాల్యూ 80 అయితే ఇదేమైందంటే కొంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయ్యి ఇది 120 అయ్యిందనమాట. ఓకేనా. అయితే ఇప్పుడు నేను ఇది ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది అన్నాను అనుకోండి, దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే జాగ్రత్త చూడండి, ఈ ఫార్ములా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి, ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది అన్నాను అనుకోండి, ఎంత పర్సెంటేజ్ అవుతుందంటే చూడండి, ఇప్పుడు 80 అనేది 120 అయింది అంటే ఎంత పెరిగింది, 40 పెరిగిందా, 40 పెరిగింది. ఎంత మీద పెరిగింది, 80 మీద 40 పెరిగింది. కాబట్టి బై 80 చేయండి. అర్థమైందా. 80 అనేది 120 అయిందంటే 40 పెరిగింది. ఓకేనా. ఎంత మీద పెరిగింది అంటే 80 మీద పెరిగింది. అవునా. 80 మీద పెరిగింది కాబట్టి బై 80 పర్సెంటేజ్ అంటున్నా కాబట్టి ఇంటూ 100 చేస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా. సో క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ అయిపోతుంది. 0 క్యాన్సిల్, 4 1 టైమ్, 4 ఇక్కడ 2 టైమ్స్ పోతుంది, 2 1 టైమ్, 2 ఇక్కడ 50 టైమ్స్ పోతుందా. సో 50 మీన్స్ 50% అనమాట. అంటే 80 అనేది 120 అవ్వాలంటే ఖచ్చితంగా 50% ఇంక్రీజ్ అవ్వాలి, లేదా 80 అనేది 50% ఇంక్రీజ్ అయితే 120 అవుతుంది. ఈ విధంగా అయినా చెప్పుకోవచ్చు అనమాట. లెట్ us say వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇది తీసుకుంటే ఇంకా క్లారిటీ వస్తుంది. చూడండి జాగ్రత్తగా. సపోజ్ 40 ఉంది, ఇనీషియల్గా 40 ఉంది వాల్యూ అనేది. ఇదేమైందంటే కొంత పర్సెంటేజ్ తగ్గి ఇది కాస్త 30 అయిందనమాట. 40 అనేది ఇనీషియల్ వాల్యూ అయితే అది కొంత పర్సెంటేజ్ తగ్గి 30 అయిందనమాట. ఇప్పుడు నేను కనుక ఎంత పర్సెంటేజ్ డిక్రీజ్ అయింది అని అడిగాను అనుకోండి, మళ్ళీ దీనికోసం ఈ ఫార్ములా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి, సింపుల్గా ఏం చేస్తారు, 40 అనేది 30 అయింది అంటే ఎంత తగ్గింది, 10 తగ్గింది. ఎంత మీద తగ్గింది, 40 మీద 10 తగ్గింది కాబట్టి బై 40 చేస్తారు. పర్సెంటేజ్ అంటున్నాను కాబట్టి ఇంటూ 100 చేస్తారు. చేస్తే సరిపోతుంది అనమాట. చూడండి, క్యాన్సిల్ చేస్తే 0 క్యాన్సిల్ అయిపోతుంది. 4 1 టైమ్, 4 ఇక్కడ 25 టైమ్స్ పోతుంది. అలా 25% ఏమైంది, తగ్గింది కదా వాల్యూ అనేది. సో 25% తగ్గిందనమాట. అంటే 40 అనేది 30 అవ్వాలంటే ఖచ్చితంగా 25% తగ్గాలన్నమాట. ఓకేనా. లేదంటే ఇంకా ఎలా చెప్పుకోవచ్చు, 40 అనేది 25% తగ్గితే 30 అవుతుంది అనమాట. ఓకేనా. సో ఈ విధంగా ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది లేదా ఎంత పర్సెంటేజ్ డిక్రీజ్ అయింది అని ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. ఓకేనా. ఈ ఫార్ములా గుర్తుంచుకోండి, లేదంటే 2 ఎగ్జాంపుల్స్ చెప్పే కదా. సో ఈ విధంగా అయినా సరే మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ పాయింట్, ఇక్కడ ఒక ఇనీషియల్ వాల్యూ ఉంటుంది, అది కొంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది లేదా కొంత పర్సెంటేజ్ డిక్రీజ్ అవుతుంది అనేసి వాడే ఇస్తాడు. ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయిందో ఎంత పర్సెంటేజ్ డిక్రీజ్ అయిందో వాడే ఇస్తాడు. అయితే ఇలాంటప్పుడు ఏమవుతుందంటే చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా, మీకే క్లారిటీ వస్తుంది. సపోజ్ ఈ వాల్యూ అనేది 25% ఇంక్రీజ్ అయింది అనుకుందాం. 25% ఇంక్రీజ్ అయింది అనుకుందాం. 25% అంటే మీనింగ్ ఏంటి, 25% ఇంక్రీజ్ అయింది కదా. సో 25% అంటే ఫ్రాక్షన్లో ఎంత మనకి 1/4. అవునా. 1/4 ఇక్కడ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా, ఇంక్రీజ్ అయింది కాబట్టి ప్లస్ పెట్టండి. ఓకేనా. ప్లస్ పెట్టండి. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ డినామినేటర్లో ఉన్న 4 ఏదైతే ఉందో ఇది ఇనీషియల్ వాల్యూ అవుతుంది అనమాట. ఈ డినామినేటర్లో ఉన్న 4 ఏదైతే ఉందో ఇది ఇనీషియల్ వాల్యూ అవుతుంది అనమాట. అంటే ఇనీషియల్గా వాల్యూ 4 ఉందన్నమాట. అయితే
ఇది ఇప్పుడు ఏమైంది 25% ఇంక్రీజ్ అయింది, అంటే 1 ఇంక్రీజ్ అయింది అనమాట. ఇనీషియల్గా 4 ఉండాల్సింది, ఇప్పుడు ఏమైంది 1 ఇంక్రీజ్ అయింది, అందుకే ప్లస్ పెట్టింది. 1 ఇంక్రీజ్ అయిందంటే ఇప్పుడు 5 అయింది అనమాట. అలా ఈ 5 ఏమవుతుందంటే ఇది ఫైనల్ వాల్యూ అవుతుంది. 4 ఏమో ఇనీషియల్ వాల్యూ అవుతుంది, 5 ఏమో ఫైనల్ వాల్యూ అవుతుంది అనమాట. ఇక్కడ +1 ఏదైతే ఉందో ఇది ఏదైతే ఇంక్రీజ్ అయిందో వాల్యూ, ఎంత అయితే ఇంక్రీజ్ అయిందో వాల్యూ, ఆ వాల్యూ అనమాట. ఇది ఇంక్రీజ్డ్ వాల్యూ అవుతుంది అనమాట. ఓకేనా, అంటే ఇనీషియల్గా 4 ఉండాల్సింది, ఇప్పుడు 1 పెరిగింది, 1 పెరిగి ఇప్పుడు 5 అయింది. అలా ఇనీషియల్ వాల్యూ ఫైనల్ వాల్యూ ఇవి అవుతాయి అనమాట. ఓకేనా, సో అలా పర్సంటేజ్ ఇచ్చినప్పుడు ఇనీషియల్ వాల్యూ ఫైనల్ వాల్యూ ఈ విధంగా డిసైడ్ చేస్తాం మనం. ఓకేనా, లెట్ అస్ సే ఇప్పుడు సపోజ్ ఇనీషియల్ వాల్యూ ఏదైతే ఉందో అది సపోజ్ 20% డిక్రీజ్ అయింది అనుకుందాం. ఇది రెండో కేసు, ఇది 20% డిక్రీజ్ అయింది అనుకుందాం. ఇక్కడ 20% డిక్రీజ్ అవుతుంది కాబట్టి మైనస్ తీసుకోండి. 20% డిక్రీజ్ అవుతుంది కాబట్టి మైనస్ తీసుకోండి. 20% అంటే మనకి ఫ్రాక్షన్లో ఎంత, ఇది 1/5, అవునా కదా, 1/5 డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఏం తీసుకోవాలి, మైనస్ తీసుకోవాలి. ఇప్పుడు మీరే చెప్పండి డైరెక్ట్గా, 5 ఏమవుతుంది, ఇనీషియల్ వాల్యూ అవుతుంది. ఇది డిక్రీజ్ అయింది కాబట్టి ఇదేమవుతుంది, డిక్రీజ్డ్ వాల్యూ, ఇది డిక్రీజ్డ్ వాల్యూ అవుతుంది. అంటే సింపుల్గా ఇనీషియల్గా 5 ఉండాల్సింది, ఇప్పుడు ఏమైందంటే 1 తగ్గిందంటే ఇప్పుడు 4 అవుతుంది అనమాట. అలా ఇనీషియల్ వాల్యూ 5 అయితే ఫైనల్ వాల్యూ ఏమవుతుంది, 1 తగ్గింది కదా, 4 అవుతుంది అనమాట. ఈ విధంగా మనం ఇనీషియల్ వాల్యూ ఫైనల్ వాల్యూ తెలుసుకుంటాం అనమాట. ఓకేనా, సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఇదేంటంటే నెట్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఇన్కమ్ మైనస్ ఇన్కమ్ ట్యాక్స్. నెట్ ఇన్కమ్ ఈక్వల్ టు టోటల్ ఇన్కమ్ మైనస్ ఇన్కమ్ ట్యాక్స్. అంటే టోటల్ ఇన్కమ్ అంటే మనం మొత్తం ఆదాయం అనమాట, మన మొత్తం ఆదాయం. దీంట్లోంచి మనం కట్టాల్సిన ఇన్కమ్ ట్యాక్స్ కనుక తీసేస్తే మన మొత్తం ఇన్కంలోంచి, టోటల్ ఇన్కంలోంచి మనం పే చేయాల్సిన ఇన్కమ్ ట్యాక్స్ తీసేసామనుకోండి, అప్పుడు వచ్చేదే నెట్ ఇన్కమ్ అవుతుంది అనమాట. ఇది నెట్ ఇన్కమ్ ఏంటంటే మన చేతికి వచ్చే ఇన్కమ్ అనమాట. మన టోటల్ ఇన్కమ్ ఏమో ఇదైతే ఇందులోంచి మనం కట్టాల్సిన ఇన్కమ్ ట్యాక్స్ కనుక తీసేస్తే ఇన్కమ్ ట్యాక్స్లన్నీ పోగా మనకి మిగిలేదే నెట్ ఇన్కమ్ అనమాట. మన చేతికి వచ్చేది నెట్ ఇన్కమ్ అవుతుంది. సో అలా నెట్ ఇన్కమ్ ఈక్వల్ టు టోటల్ ఇన్కమ్ మైనస్ ఇన్కమ్ ట్యాక్స్ అవుతుంది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే రేట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అంటాడు, రేట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. సో రేట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ దేనికి ఈక్వల్ అవుతుందంటే ఇన్కమ్ ట్యాక్స్ బై టోటల్ ఇన్కమ్ ఇంటూ 100, ఇన్కమ్ ట్యాక్స్ బై టోటల్ ఇన్కమ్ ఇంటూ 100కి ఈక్వల్ అవుతుంది అనమాట. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. సపోజ్ నా టోటల్ ఇన్కమ్ అనేది లెట్ అస్ సే 800 రూపీస్ అనుకుందాం. నా టోటల్ ఇన్కమ్ అనేది 800 రూపాయలు అనుకుందాం. అయితే ఇందులో నేను కొంత ట్యాక్స్ కట్టాలి కదా. సపోజ్ నేను ఇన్కమ్ ట్యాక్స్కి 100 రూపాయలు కడుతున్నా, అంటే టోటల్ ఇన్కంలోంచి ఈ ఇన్కమ్ ట్యాక్స్కి 100 రూపాయలు కడితే నా దగ్గర టోటల్గా ఇంకెంత ఉంటుంది, 700 ఉంటుందా, అవునా కదా. 800 రూపాయలు నా టోటల్ ఇన్కమ్ అయితే అందులోంచి నేను 100 రూపాయలు ట్యాక్స్లు కట్టేస్తే రిమైనింగ్ ఎంత ఉంటుంది, 700 ఉంటుంది. ఈ 700 నెట్ ఇన్కమ్ అవుతుంది అనమాట. అది నా చేతిలో ఉండేది అనమాట. ఓకేనా, సో అయితే ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు, రేట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ కనుక్కోమంటున్నాడు. రేట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏమవుతుందని చెప్పాను, ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఇక్కడ ఎంత కట్టాను నేను, 100 రూపాయలు కట్టాను. సో ఇన్కమ్ ట్యాక్స్ ఏమవుతుందంటే 100 రూపీస్ బై టోటల్ ఇన్కమ్ ఎంత, టోటల్ ఇన్కమ్ 800 కదా. సో టోటల్ ఇన్కమ్ 800 అవుతుంది. పర్సెంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100 చేస్తే సరిపోతుంది అనమాట. క్యాన్సిల్ చేస్తే చూడండి 00 క్యాన్సిల్ అయిపోతుంది. 1/8 ఇంటూ 100 అంటే 1/8 అంటే ఎంత పర్సెంట్, 12.5% అనమాట. అంటే రేట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఏమవుతుందంటే 12.5% ఉంటుందన్నమాట. ఓకేనా, టోటల్ ఇన్కంలో ఇన్కమ్ ట్యాక్స్ అనేది టోటల్ ఇన్కంలో ఎంత పర్సెంట్ ఉంటుందంటే 12.5% ఉంటుందన్నమాట. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటంటే ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ క్వాంటిటీ. సపోజ్ క్వాంటిటీ వచ్చేసి 2 kgs రైస్ అనుకుంటే, క్వాంటిటీ వచ్చేసి 2 kgs రైస్ అంటే నేను 2 kgలు రైస్ తీసుకున్నా. సపోజ్ 1 kg రైస్ యొక్క ప్రైస్ వచ్చేసి 40 రూపీస్ అనుకుంటే, 1 kg రైస్ యొక్క ప్రైస్ అనేది 40 రూపీస్ అనుకుంటే నేను 2 kgs తీసుకుంటున్నా కాబట్టి ఎంత పే చేయాలి, టోటల్గా 2 × 40 80 రూపీస్ పే చేయాలన్నమాట. 1 kg రైస్ యొక్క ప్రైస్ వచ్చేసి 40 రూపీస్ అయితే నేను 2 kgలు తీసుకుంటున్నాను కాబట్టి 240 80 రూపాయలు పే చేయాలి. అలా ఈ 80 ఏమవుతుందంటే ఎక్స్పెండిచర్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ ఎక్స్పెండిచర్ దేనికి ఈక్వల్ అయింది, ప్రైస్ ఇంటూ క్వాంటిటీకి ఈక్వల్ అయింది, అంతే కదా. 40 to 80 అలా ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ క్వాంటిటీ అనమాట. అర్థమైందా?
అండ్ నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి ఎఫెక్టివ్ పర్సంటేజ్. దీన్నే మనం నెట్ పర్సంటేజ్ అని కూడా అంటాం అనమాట. ఓకేనా, చూడండి, సపోజ్ ఒక వాల్యూ ఉంది, అది ఇనీషియల్గా ఏ% చేంజ్ అయింది. ఓకేనా, ఇనీషియల్గా ఏ% చేంజ్ అయింది. చేంజ్ అంటే ఏంటంటే ఇంక్రీజ్ అవడం కానీ డిక్రీజ్ అవడం కానీ. ఓకేనా, అలా ఇనీషియల్గా ఏ% చేంజ్ అయింది. సపోజ్ మళ్ళీ దీని మీద ఇంకొక B% చేంజ్ అయింది అనుకోండి. ఓకేనా, మళ్ళీ దీని మీద ఇంకొక B% చేంజ్ అయింది అనుకోండి. అప్పుడు ఓవరాల్గా లేదా టోటల్గా ఎంత పర్సంటేజ్ చేంజ్ అయింది అని తెలుసుకోవాలంటే మనం వాడేదే ఎఫెక్టివ్ పర్సంటేజ్. టోటల్గా ఎంత % చేంజ్ అయింది, లేదా ఎంత % ఇంక్రీజ్ అయింది, లేదా ఎంత % డిక్రీజ్ అయింది అని తెలుసుకోవాలంటే మనం వాడేదే ఈ ఎఫెక్టివ్ పర్సంటేజ్. సో ఇక్కడ 2 వాల్యూస్ ఉన్నప్పుడు ఎఫెక్టివ్ పర్సంటేజ్ దేనికి ఈక్వల్ అవుతుందంటే A+B+AB/100కి ఈక్వల్ అవుతుంది అనమాట. ఓకేనా, అంటే సింపుల్గా ఏబీని యాడ్ చేయండి, అలాగే ఏబీని మల్టిప్లై చేయండి, బై 100 రాయండి, సరిపోతుంది. ఇక్కడ మల్టిప్లై చేసిన దానికే బై 100 రాయాలి. ఓకేనా, సో అలా ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఏమవుతుందంటే A+B+AB/100. అర్థమైందా? ఫస్ట్ A% చేంజ్ అయింది, దాని మీద మళ్ళీ ఇంకొక B% చేంజ్ అయింది, ఓవరాల్గా ఎంత పర్సంటేజ్ చేంజ్ అయింది అని తెలియాలంటే వాడేదే ఇదనమాట. అర్థమైందా క్లియర్గా? సో చూడండి, ఇక్కడ ఇంకొక రూల్ ఉంటుందన్నమాట. ఏంటంటే ఇక్కడ వాల్యూస్ ఎలా తీసుకోవాలంటే సపోజ్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఇంక్రీజ్ అయినప్పుడు వాల్యూ ఏం తీసుకోవాలంటే ప్లస్ తీసుకోవాలన్నమాట. ఇంక్రీజ్ అయినప్పుడు వాల్యూ అనేది ప్లస్ తీసుకోవాలి. అలా కాకుండా డిక్రీజ్ అయింది అనుకోండి, చేంజ్ అంటే ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ అన్నా కదా, సో అలా ఇంక్రీజ్ అయినప్పుడేమో ప్లస్ తీసుకుంటాం, డిక్రీజ్ అయినప్పుడేమో మైనస్ తీసుకుంటాం అనమాట. ఓకేనా, సో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. సపోజ్ ఫస్ట్ ఇది 20% ఇంక్రీజ్ అయింది అనుకుందాం, మళ్ళీ దీని మీద ఇంకొక 10% డిక్రీజ్ అయింది అనుకుందాం. ఓకేనా, ఇంక్రీజ్ అయితే ఏం తీసుకోవాలి, ప్లస్ తీసుకోవాలి, ఇక్కడ డిక్రీజ్ అయింది కాబట్టి మైనస్ తీసుకోవాలి. అంటే ఇనీషియల్గా 20% ఇంక్రీజ్ అయింది, దాని మీద ఇంకొక 10% డిక్రీజ్ అయింది అనమాట. అయితే ఓవరాల్గా ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది, ఓవరాల్గా ఎంత పర్సంటేజ్ డిక్రీజ్ అయింది అని తెలుసుకోవాలంటే ఏం చేస్తాం, దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా, సో చూడండి, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడం అంటే ఎలా అంటే ఏ బదులేమో +20 పెడతాం, బి బదులేమో -10 పెడతాం, పెడితే అయిపోతుంది అనమాట. ఓకేనా, చూడండి, A+B అంటే A20, బి ఏమో -10. అవునా, సో మల్టిప్లై చేస్తే ఏబి అంటే -200 అవుతుందా, -200 అవుతుంది. ఆ మల్టిప్లై చేసిన దానికి బై 100 చేస్తే ఎఫెక్టివ్ పర్సంటేజ్ తేలిపోతుంది అనమాట. ఇక్కడ -10 అవుతుంది, సారీ 10 అవుతుంది కదా, 20 - 10 అంటే 10. ఇక్కడ 00 క్యాన్సిల్ అయిపోయి -2 అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 8. 8 అంటే 8% అనమాట, పర్సంటేజ్ కదా. సో ఇక్కడ +8 కాబట్టి ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇనీషియల్గా 20% ఇంక్రీజ్ అయ్యి దాని మీద ఇంకొక 10% డిక్రీజ్ అయితే ఓవరాల్గా ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది, 8% ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అర్థమైందా? సో దీన్ని ఇంకో విధంగా కూడా చేయొచ్చు. ఎలా అంటే బై యూజింగ్ రేషియోస్ని యూజ్ చేసి కూడా చేయొచ్చు అనమాట. అదే ఎలా చేస్తామంటే చూడండి, ఇక్కడ ఇనీషియల్గా 20% ఇంక్రీజ్ అయింది కదా, 20% ఇంక్రీజ్ అయింది. 20% అంటే మీనింగ్ ఏంటంటే 1/5 ఫ్రాక్షన్లో. అవునా, అయితే ఇంక్రీజ్ కాబట్టి ప్లస్ తీసుకోవాలి. అంటే ఇనీషియల్గా 5 ఉండాల్సింది, ఇది ఇనీషియల్ వాల్యూ కదా, 5 ఉండాల్సింది, ఇది ఏమైందంటే 6 అయిందనమాట. అంటే 1 ఇంక్రీజ్ అయింది కదా, 1 ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇది ఏమైందంటే ఇప్పుడు 6 అవుతుంది అనమాట. ఓకేనా, అలాగే నెక్స్ట్ 10% డిక్రీజ్ అయింది కదా, సో 10% డిక్రీజ్ అయింది. 10% అంటే ఫ్రాక్షన్లో ఎంత, 1/10 అనమాట. డిక్రీజ్ కాబట్టి మైనస్, అంటే ఇనీషియల్గా 10 ఉండాల్సింది, ఇప్పుడు ఏమైందంటే 10 ఉండాల్సింది 1 తగ్గి 9 అయింది అనమాట. ఓకేనా, సో 9 అయింది. అయితే ఇప్పుడు మల్టిప్లై చేయండి, ఇదేమో ఇనీషియల్ వాల్యూస్, ఇవి ఇనీషియల్ వాల్యూస్, ఇవేమో ఫైనల్ వాల్యూస్ అనమాట. ఓకేనా, ఇక్కడ క్యాన్సిల్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా మల్టిప్లై చేసేసేయండి. ఓకేనా, సో 5 × 10 అంటే ఇది 50 అవుతుంది. అలాగే 9 × 6 అంటే 54 అవుతుంది. అంటే సింపుల్గా ఇనీషియల్గా 50 ఉండాల్సింది, ఇప్పుడు ఏమైందంటే 54 అయింది. అంటే 4 పెరిగింది కదా, సో 4 పెరిగింది. ఎంత మీద పెరిగింది, 50 మీద 4 పెరిగింది. అంటే బై 50 చేస్తాం, పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి ×100 చేస్తాం, సరిపోతుంది. ఓకేనా, చూడండి, క్యాన్సిల్ చేస్తే 50 1 టైము, 50 ఇక్కడ 2 టైమ్స్, 4 2 8. 8 మీన్స్ 8% అనమాట. +8 కాబట్టి ఇంక్రీజ్ అయింది. 50 అనేది 54 అయిందంటే 4 ఇంక్రీజ్ అయింది కదా, అది పర్సంటేజ్లో ఎంత అంటే 8% ఇంక్రీజ్ అయింది అనమాట. ఇలా మనం బై యూజింగ్ ఎఫెక్టివ్ పర్సంటేజ్ చేసినా సరే 8% ఇంక్రీజ్ అయింది, లేదా బై యూజింగ్ రేషియోస్ చేసినా సరే మనకి 8% ఇంక్రీజ్ అయింది అనమాట. ఇలా చేయొచ్చు, లేదా ఈ ఎఫెక్టివ్ పర్సంటేజ్ అయినా సరే యూజ్ చేయొచ్చు అనమాట. అర్థమైందా? అండ్ నెక్స్ట్ వచ్చేసి 3 వాల్యూస్ ఉన్నప్పుడు ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఏమవుతుందో చూద్దాం. సపోజ్ ఒక వాల్యూ ఉంది, అది ఇనీషియల్గా A% చేంజ్ అయింది, మళ్ళీ దీని మీద ఇంకొక B% చేంజ్ అయింది, మళ్ళీ దీని మీద ఇంకొక C% చేంజ్ అయింది అనుకుందాం. అంటే ఇక్కడ 3 వాల్యూస్ ఉన్నాయి కదా, సో ఇలా ఉన్నప్పుడు ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఏమవుతుందంటే చూడండి, ఫార్ములా చాలా ఇంపార్టెంట్ ఇది. ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఏమవుతుందంటే
ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ ఏసీ ఏబి ప్లస్ బీసీ ప్లస్ ఏసీ బై 100 ప్లస్ ఏబీసీ బై 10,000 ఏబీసీ బై 10,000. ఇది చేస్తే మనకి 3 వాల్యూస్ ఉన్నప్పుడు ఎఫెక్టివ్ పర్సంటేజ్ తేలిపోతుంది అనమాట. ఓకేనా? సో అర్థమైందా? ఇలా చేయొచ్చు, లేదంటే మనం రేషియోస్ని యూజ్ చేసి కూడా చేయొచ్చు అనమాట. ఇందాక రేషియోస్ చేసాం కదా, సో అలా అయినా చేయొచ్చు, లేదా ఈ పర్సంటేజ్ ఈ ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఫార్ములా యూజ్ చేసి అయినా సరే చేయొచ్చు అనమాట. అండ్ ఇలాగే ఇక్కడ కూడా మళ్ళీ రూల్స్ మామూలే. ఏంటి? ఇంక్రీజ్ అయితేనేమో ప్లస్ వాల్యూ తీసుకుంటాం, ఇంక్రీజ్ అయితే ప్లస్ వాల్యూ తీసుకుంటాం, డిక్రీజ్ అయింది అనుకోండి మళ్ళీ ఏం తీసుకోవాలి? డిక్రీజ్ అయితే మైనస్ తీసుకోవాలన్నమాట. ఈ రూల్ మామూలే. ఇంకా కాకపోతే ఇక్కడ మనం మోస్ట్లీ రేషియోస్ యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా? ఈ ఫార్ములా అనేది అంతగా యూజ్ చేయం. ఓకేనా? అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సపోజ్ ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు సి అన్నాం అనుకోండి. ఇక్కడ సి అనేది ఏ అండ్ బి మీద డిపెండ్ అవుతుంది. ఎందుకంటే ఏని బిని మల్టిప్లై చేస్తే సి వస్తుంది, కాబట్టి సి అనేది ఏ అండ్ బి మీద డిపెండ్ అవుతుంది అనమాట. సపోజ్ లెటస్ సే సి కనుక ఇక్కడ కాన్స్టెంట్ అయితే, సి కనుక కాన్స్టెంట్ అయింది అనుకోండి, అప్పుడు ఏ అండ్ బి ఎలా ఉంటాయి? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఓకేనా? ఏ అండ్ బి అనేవి ఎలా ఉంటాయి అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి. ఇదంతా ఇప్పుడు సి కనుక కాన్స్టెంట్ అయితే, ఇక్కడ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే మీనింగ్ ఏంటి? సపోజ్ ఏ కనుక పెరిగితే, ఏ ఇంక్రీజ్ అయితే బి ఖచ్చితంగా డిక్రీజ్ అవుతుంది. సపోజ్ ఏ కనుక డిక్రీజ్ అయితే బి అనేది ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఒక వాల్యూ డిక్రీజ్ అయితే అప్పుడు ఆటోమేటిక్గా రెండో వాల్యూ అనేది ఖచ్చితంగా డిక్రీజ్ అవ్వాలి. ఒకటి ఇంక్రీజ్ అయితే ఒకటి డిక్రీజ్ అవ్వాలి, ఒకటి డిక్రీజ్ అయితే ఇంకోటి ఇంక్రీజ్ అవ్వాలి, వైస్ వర్స. ఒకటి పెరిగితే ఒకటి తగ్గితే, అంతే లాజిక్. ఇదంతా ఎప్పుడంటే సి అనేది కాన్స్టెంట్గా ఉన్నప్పుడు. సపోజ్ ఏ అనేది 20% ఇంక్రీజ్ అయింది అనుకుందాం, లేదా ఏ అనేది 25% ఇంక్రీజ్ అయింది అనుకుందాం. అప్పుడు ఏ ఇంక్రీజ్ అయితే ఖచ్చితంగా బి ఏమవ్వాలి? బి డిక్రీజ్ అవ్వాలి. అవునా కదా? ఏ ఇంక్రీజ్ అయితే బి డిక్రీజ్ అవ్వాలి. ఈ బి అనేది ఎంత పర్సంటేజ్ డిక్రీజ్ అయింది అని తెలుసుకోవాలంటే సింపుల్గా ఇది ఎలా చేస్తామంటే చూడండి జాగ్రత్తగా. 25% అంటే మీనింగ్ ఏంటి? 1/4. అవునా కదా? 25% అంటే ఫ్రాక్షన్ ఎంత? 1/4. ఇంక్రీజ్ అయింది కదా, సో ప్లస్ పెట్టు. అంటే ఇనీషియల్గా 4 ఉండాల్సింది, ఇనీషియల్గా ఏ అనేది 4 ఉండాల్సింది, ఇప్పుడు ఏమైందంటే 1 పార్ట్ పెరిగింది, అంటే ఇప్పుడు 5 అయింది అనమాట. ఓకేనా? ఇనీషియల్గా 4 ఉండాల్సింది, ఇప్పుడు 5 అయింది. అలా ఏ రేషియో ఏమవుతుందంటే 4:5 అవుతుంది. అప్పుడు బి రేషియో ఏమవ్వాలి? బి రేషియో అనేది ఏమవ్వాలంటే ఇక్కడ ఏ అండ్ బి ఎలా ఉండి? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉండి. అంటే ఇప్పుడు ఏకి బి అనేది ఇన్వర్స్ అనమాట. మరి ఏ 4:5 రేషియోలో ఉంటే బి ఏమవ్వాలి? దీనికి ఇన్వర్స్, అంటే 5:4 రేషియోలో ఉండాలన్నమాట. ఓకేనా? 5:4 రేషియోలో ఉండాలి. ఇవి ఇనీషియల్ వాల్యూస్, ఇవి ఫైనల్ వాల్యూస్, తెలిసిందే కదా. అయితే ఇక్కడ బి అనేది 5 ఉండాల్సింది 4 ఉందంటే ఇప్పుడు ఏమైంది? 1 తగ్గింది కదా, 1 తగ్గింది. ఎంత మీద తగ్గింది? 5 మీద 1 తగ్గింది, కాబట్టి బై 5 చేస్తాం. పర్సంటేజ్ అంటాడు కాబట్టి ఇంటూ 100 చేస్తాం, సరిపోతుంది. ఓకేనా? చూడండి, 5 1 టైం పోతుంది, 5 ఇక్కడ 20 టైమ్స్ పోతుంది. 120 అంటే 20 అవుతుంది. 20 మీన్స్ 20%. ఇక్కడ బి తగ్గింది కదా, తగ్గింది కాబట్టి మైనస్ అనమాట. అంటే బి అనేది ఖచ్చితంగా 20% డిక్రీజ్ అవ్వాలి. ఎందుకంటే ఏ ఇంక్రీజ్ అయితే ఖచ్చితంగా బి ఏమవ్వాలి? తగ్గాలి. ఎంత తగ్గాలంటే 20% తగ్గాలి. ఇది ఎందుకు తగ్గాలంటే ఖచ్చితంగా సి అనేది కాన్స్టెంట్గా ఉండాలి కాబట్టి. ఏ పెరిగింది, ఖచ్చితంగా బి తగ్గాల్సిందే. సో ఎలా తగ్గింది అనేది మనకి ఇలా ఫైండ్ అవుట్ చేసామన్నమాట. అండ్ రేషియో చూస్తే 1:4:5లో ఉంటే ఏ అండ్ బి అనేవి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఇప్పుడు రేషియో ఏమైంది? 5:4 అయిందనమాట బిది. ఓకేనా? సో ఈ విధంగా చేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు సి అనుకుంటే, ఇందాక సి ఏమో ఇక్కడ కాన్స్టెంట్గా ఉంది, బట్ ఇక్కడేమో సి అనేది కాన్స్టెంట్గా ఉండదన్నమాట. ఓకేనా? అంటే ఇక్కడ సి అనేది ఏ అండ్ బి ఈ రెండింటి మీద డిపెండ్ అవుతుంది కాబట్టి సపోజ్ ఏ అండ్ బి ఈ రెండు కనుక చేంజ్ అయినాయి అనుకోండి, అప్పుడు సి కూడా ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. బట్ ఇక్కడేమో ఏ అండ్ బి ఈ రెండు చేంజ్ అయినా సరే సి అనేది కాన్స్టెంట్గా ఉంది. ఇక్కడ అలా కాదు, ఇక్కడ ఈ రెండు చేంజ్ అయినాయి అంటే ఖచ్చితంగా సి కూడా చేంజ్ అయిపోతుంది అనమాట. సపోజ్ ఇప్పుడు ఏ అండ్ బి ఇలా చేంజ్ అయ్యని అనుకుందాం. ఏ వచ్చేసి ఏ% చేంజ్ అయింది అనుకుందాం, అలాగే బి వచ్చేసి B% చేంజ్ అయింది అనుకుందాం. చేంజ్ అంటే మీనింగ్ ఏంటి?
ఇంక్రీజ్ అవ్వడం కానీ డిక్రీజ్ అవ్వడం కానీ, అవునా? సో అలా ఈ రెండు చేంజ్ అయ్యాయి అనుకుందాం. అప్పుడు సి కూడా ఏమవ్వాలి, చేంజ్ అవ్వాలి. ఇది ఎంత పర్సెంట్ చేంజ్ అయింది అని తెలుసుకోవాలంటే మనం వాడేదే ఈ ఎఫెక్టివ్ పర్సెంటేజ్. అనమాట. 2 వాల్యూస్ ఉన్నప్పుడు ఎఫెక్టివ్ పర్సెంటేజ్ ఏమవుతుంది, ఏ ప్లస్ బి ప్లస్ ఏబి బై 100 అవుతుంది, అవునా? ఏ ప్లస్ బి ప్లస్ ఏబి బై 100 అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ రూల్స్ మామూలే. రూల్స్ అంటే ఏంటి, ఇంక్రీజ్ అయితేనేమో ప్లస్ తీసుకుంటాం, ఇంక్రీజ్ అయితే ప్లస్ తీసుకుంటాం, డిక్రీజ్ అయితే మాత్రం మైనస్ తీసుకుంటాం వాల్యూకి, అవునా? అలా ఈ రూల్స్ మళ్ళీ మామూలే అనమాట. సో ఈ విధంగా సి అనేది ఎంత పర్సెంటేజ్ చేంజ్ అయిందో ఈ ఫార్ములా యూజ్ చేసి అయితే తెలుసుకుంటాం. లేదంటే మనం డైరెక్ట్గా రేషియోస్ ఉంటాయి కదా, సో రేషియోస్ని యూజ్ చేసి కూడా చేయొచ్చు అనమాట. ఎలా అంటే ఇప్పుడు నేను చెప్తాను. ఇక్కడ చూడండి, సపోజ్ ఏ అనేది 25% ఇంక్రీజ్ అయింది అనుకుందాం, ఓకేనా? 25% ఇంక్రీజ్ అయింది అనుకుందాం. ఇంక్రీజ్ అంటే ప్లస్, అవునా కదా? అలాగే బి అనేది సపోజ్ 25% డిక్రీజ్ అయింది అనుకుందాం. బి అనేది 25% డిక్రీజ్ అంటే మైనస్. ఇప్పుడు రేషియోస్లో కనుక్కొని రేషియోస్ తీసుకొని ఈ సి అనేది ఎంత పర్సెంటేజ్ చేంజ్ అయిందో తెలుసుకుందాం, ఓకేనా? చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు ఏ ఏమైంది, 25% ఇంక్రీజ్ కదా అయింది. సో 25% అంటే ఫ్రాక్షన్ అంతా 1/4 ఇంక్రీజ్ కదా, ఇది అయింది, ఇంక్రీజ్ అయింది కాబట్టి ప్లస్ పెట్టు. అంటే ఇనీషియల్గా ఏ అనేది 4 ఉండాల్సింది, ఇప్పుడు ఏమైందంటే 1 పెరిగింది అంటే ఇప్పుడు 5 అయింది అనమాట, ఓకేనా? అలాగే బి ఏమైంది, 25% డిక్రీజ్ అయింది, అవునా? 25% డిక్రీజ్ అయింది. 25% అంటే ఎంత, ఫ్రాక్షన్లో 1/4 డిక్రీజ్ కాబట్టి మైనస్, ఇక్కడేమో ఇంక్రీజ్ కాబట్టి ప్లస్, ఇక్కడేమో డిక్రీజ్ కాబట్టి మైనస్ అనమాట. అంటే బి అనేది ఇనీషియల్గా 4 ఉండాల్సింది, ఇప్పుడు ఏమైంది అంటే 1 తగ్గింది అంటే ఇప్పుడు 3 అయింది అనమాట, ఓకేనా? సో అదనమాట. అయితే ఇప్పుడు చూడండి, సి గురించి కావాలి, సి ఎంత పర్సెంటేజ్ చేంజ్ అయింది అనేసి తెలియాలి. ఇప్పుడు ఏ బిని మల్టిప్లై చేస్తే మనకేమొచ్చింది, సి వచ్చిందా? అంటే సింపుల్గా ఇక్కడ ఏ వాల్యూ ఇది, బి వాల్యూ ఇది, ఈ రెండింటి మల్టిప్లై చేస్తే సి రావాలి, అవునా కదా? అప్పుడు సి రేషియో ఏమవుతుంది, 4 4s 16 ఈస్ట్, ఇక్కడ కూడా ఏబిని మల్టిప్లై చేయి, 5 3s 15. అంటే ఇక్కడ సి అనేది ఇనీషియల్గా 16 ఉండాల్సింది, ఇప్పుడు ఏమైందంటే 15 అయింది. అంటే 1 తగ్గింది అనమాట, ఓకేనా? 1 తగ్గింది. ఎంత మీద తగ్గింది అంటే 16 మీద 1 తగ్గింది, అవునా? పర్సెంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100 చేస్తే సరిపోతుంది అనమాట, ఓకేనా? చూడండి ఇక్కడ 1/16 అంటే పర్సెంటేజ్లో ఎంత, 1/16 అంటే మనకి ఇదేమవుతుందంటే 6.25 అవుతుంది అనమాట, 6.25% అవుతుంది. లేదంటే మీరు క్యాన్సిల్ చేసుకున్నా సరే మళ్ళీ తిరిగి ఎక్కడికే వస్తుంది అనమాట, ఓకేనా? సో అలా 1/16 అంటే ఎంత పర్సెంట్ అంటే 6.25%. ఇక్కడ సి అనేది తగ్గింది కదా, అంటే సి అనేది 6.25% డిక్రీజ్ అయింది అనమాట, ఓకేనా? ఏబి కనుక ఈ విధంగా చేంజ్ అయితే సి అనేది ఎంత పర్సెంట్ తగ్గుతుందంటే 6.25% తగ్గుతుంది అనమాట, ఓకేనా? ఈ విధంగా మనం తెలుసుకోవాలి, ఓకేనా? మ్యాక్సిమం అన్నీ కవర్ చేశాను అనుకుంటున్నాను, ఎందుకంటే ఇంకేం మిస్ అవ్వలేదు. ఒకవేళ ఏదైనా మిస్ అయ్యి ఉంటే ఆ పర్టికులర్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి మీకు క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట, ఓకేనా? సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. ఫర్ మోర్ సచ్ ఫ్రీ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.